ఖమ్మం జిల్లాలోని చెరువులు కుంటలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కలెక్టర్ ముజామిల్ ఖాన్. చెరువుల ఆక్రమణలతో వరదలొచ్చినప్పుడు ఆ ప్రభావం గ్రామాలపై పడుతుందని చెప్తున్నారు. అందుకే ప్రతి గ్రామంలోని చెరువులు కుంటలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటున్న ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఇటీవల ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులు కుంటలు మొత్తం ఆక్రమణ గురైపోయినాయి. మొత్తానికైతే మాత్రం చెరువు కుంటల భూములు ఒక కుంటకు వచ్చి సుమారు 15 నుంచి 20 ఎకరాల పైగా ఉన్న నేపథ్యంలోనే అంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా 151, 59, 58 జీవోని దాన్ని సాగుగా చూపెట్టేసి చాలామంది కబ్జాదారులు రాజకీయ ప్రేమయంతో మొత్తానికి ఆక్రమణ గురైపోయి రికార్డులో మాత్రం చెరువులో భూమి ఉన్నట్టుగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు అక్కడ ఉన్నట్టుగా అనే రికార్డులు ఐబీ రికార్డులు చెప్తున్నా కానీ పొజిషన్లో మాత్రం ఎక్కడ కూడా చెరువు కనపడిన నేపథ్యం. దీనిపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మనతో పాటు మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. సార్ సార్ ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చాలా వరకు చెరువులు కూడా అనేకాంతం అయిపోయిన నేపథ్యం ఉన్నది. ఐబీ రికార్డులో మాత్రం చెరువులు ఉన్నట్టుగాను, కానీ మరి మత్స్యశాఖ డిపార్ట్మెంట్ చూస్తే మాత్రం అక్కడ చెరువులు ఉన్నట్టుగాను చాలా క్లియర్గా కనపడతా ఉంది. దీనిపై మీ తమ దృష్టికి వచ్చిందా? నమస్కారం అండి. మీరు అన్నమాట పూర్తిగా కరెక్ట్ అండి. వివిధ కారణాల వల్ల కొన్ని సంవత్సరాల నుంచి మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్న చెరువుల్ని ఆక్రమించుకోవడం అనేది, ఇల్లీగల్ లేఅవుట్లు చేయడం అనేది నడుస్తూనే ఉంది. దీనివల్ల ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు మనం ప్రజలు అవస్థపడేది కూడా చూస్తున్నాం, కష్టాలు పడేది కూడా చూస్తున్నాం, వరదలు కూడా పెరిగినట్టు చూస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రక్రియ రూపంలో మనం పెట్టుకొని ఈ చెరువులన్నీ ఫస్ట్ నక్షాలో మేము మ్యాప్ చేసుకుంటూ రికవర్ చేయడానికి ఒక ప్లాన్ అయితే పెట్టుకుంటామండి. మన ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ ఆదేశాలు మాకు అందున్నాయి. సో ఫస్ట్ మేము పెట్టుకునేది ఈ ఆక్రమించుకున్న వాళ్ళని తరలించడం. రెండోది నిజంగా పట్ట ఉన్న వాళ్ళని మేము అసలు ముట్టే పరిస్థితి ఉందండి. అటువైపు ఒత్తిడి మా ప్రభుత్వం ఎప్పుడు పెట్టదనేది కూడా నేను రైతులకు అందరికీ మాట అందిస్తున్నాను. కానీ ఇల్లీగల్గా లేఅవుట్లు చేసుకున్న వాళ్ళు, ఇల్లీగల్గా క్యాప్చర్ చేసిన వాళ్ళు వెంట అయితే మేము పడతామండి. అంటే జనరల్గా చాలా వరకు కూడా ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక రైతులు తమ గతంలో ఆక్యుపై చేసుకున్న భూములను మళ్ళా మత్స్యకార సంఘం వాళ్ళు అడ్డుపడుతున్న నేపథ్యంలోనూ ఇటీవల కాలంలో మందు అంటే వాళ్ళు ఏదో ఒక కెమికల్ తీసుకొని వాళ్ళు ఆత్మహత్యాత్మక పాల్పడుతున్న దాఖలాలను వారు ఉదాహరణకు పొద్దుటూరు కూడా జరిగిన చింతకాని మండలం ఆ రైతు కూడా గతంలో ఆయన ఉన్న 7 ఎకరాలతో పాటు ఇంకా అదనంగా సాగు చేసుకుంటున్న నేపథ్యంలో మత్స్యకారుల సంఘానికి వీళ్ళకి మధ్య గొడవ నేపథ్యంలో ఉంది. దాని మొత్తం కదా అది పెద్ద రాష్ట్రంలో సంచలనం లేపి సీఎం కూడా దానికి స్పందించడం కూడా జరిగింది. దీనిపై అలాంటి కేసులు ఖమ్మం వరుసగా 4 జరిగినాయి. వీటిపై తమ దృష్టికి వచ్చింది. ఇండివిజువల్ కేసెస్ గురించి నేను మాట్లాడకపోయినానండి. దీనిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఆఖరికి అక్కడ అయినది కొంచెం దుఃఖవంతమైన ఇన్సిడెంట్ అయినా కానీ దానిపైన నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతుంది. ఇతర రైతులు కూడా ఇది నా విజ్ఞప్తి అండి, మా రైతు మిత్రులతో ఏమైనా కష్టాలైతే మేము ముందు ఉన్నామండి. ముందు మమ్మల్ని స్పందించమని మా దగ్గరికి రమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేము పరిష్కరించడానికే ఈ సిబ్బంది అంతా పెట్టుకొని తయారుగా ఉన్నాం. సో అనవసరంగా ఇతరులు ప్రలోభాలకి లోపమై ఇటువంటి చర్యలు తీసుకోకూడదు అనేది మా దగ్గరికి వస్తే మేము ఖచ్చితంగా చేయగలిగింది చట్టం లోపల పరిష్కారం చేస్తామని ఒక మాట కూడా మీ ద్వారా అందిస్తున్నాము. అది ఏదైనా ఉన్నా కానీ మీరు అన్నట్టు ఈ ఆక్రమించుకోవడం వల్ల కొందరి లాభం కోసం చాలామంది పోగొట్టుపోతున్నారండి. ఉదాహరణకి మన చెరువులు ఎండిపోతే మత్స్యచారి రైతులు ఏం చేయాలి? చెరువులు మన ఆక్రమించుకోవడం వల్ల ఇంట్లో నీళ్ళు వచ్చి వరదలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మన వాతావరణాన్ని కాపాడుకోవాలంటే ఈ యాక్టివిటీస్ని ఆపే బాధ్యత మా పైన పెట్టడం జరిగింది. వీ విల్ టేక్ అ స్టెప్ బై స్టెప్ కేసు అండి. ఎటువంటి భయం అయితే అవసరం లేదండి. ఏదో పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని అందరు వెంట వచ్చి మేము ఒత్తిడి పెట్టి అందరి పట్టాలు చెక్ చేసి ఏదో మేము తీసేస్తామనే భయం అసలే లేదు. ఓన్లీ ఇల్లీగల్ వాళ్ళు వెంట పడతామని మేము మాట చెప్తున్నాం ఇక్కడ నుంచి. సో మొత్తానికైతే ఇదో ఇలా ఉంటే సార్ మొత్తం సీజనల్ వ్యాధులు ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖ మంత్రితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు మీరు కూడా పర్యటన చేశారు. కూసుమంచి మండలం, నెక్స్ట్ తిరుమలపల్లి మండలంకి వెళ్ళారు. అలాంటి సంబంధించి అదే వైద్య ఆరోగ్య శాఖ మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? మొదటిదండి, ఈ సమయంలో కొన్ని రోగాలు ఎలాగైనా మామూలుగా కూడా వైరల్ ఫీవర్లు ఇటువంటి పెరుగుతూనే ఉంటాయి. మొట్టమొదటిగా మేము చేసింది సిబ్బంది అందరినీ అలర్ట్లో పెట్టామండి. మా జిల్లాలో ఎక్కడ ఈ కేసులు పోయిన 3 సంవత్సరాలు వచ్చాయనేది మేము మ్యాప్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా అక్కడే పకడ్బందీగా మేము మా ఎంక్వైరీలైనా మా ఫీల్డ్ విజిట్లైనా పెంచుతూ పోతున్నాం, నిఘా పెడుతూ పోతున్నాం. రెండోది, ఫస్ట్ మనకు కావాల్సింది దోమలు నివారణ, శానిటేషన్. ఈ రెండింటిపైన పిఆర్ డిపార్ట్మెంట్ అయినా మున్సిపల్ డిపార్ట్మెంట్కైనా మేము ఆదేశాలు ముందుగానే ఇచ్చి ఉన్నాం. మొట్టమొదటిగా లో లయింగ్ ప్రాంతాలపైన దృష్టి పెట్టడం జరిగింది. ఆ లో లయింగ్ ప్రాంతాల్లో నీళ్లు ఆగకుండా మేము ముందే కచ్చా కాలువలైనా కొట్టడానికి ఒక ప్రక్రియను పెట్టుకున్నాం. మూడోది, దోమలు ఇంకేం చేసినా కానీ దోమలు రోగాలు పెరుగుతుంటే మొదటిది ఒక ఫీవర్ సర్వే రాగానే దాన్ని ఆపి చుట్టూరున్న ఇళ్ళన్నీ మేము శానిటైజ్ చేసుకుంటే అది స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకోగలం. రెండోది, దోమల కోసం మేము ఈ స్ప్రేయింగ్, ఫాగింగ్ ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. చాలా సంతోషంగా చెప్తున్నానండి, మంత్రి గారు పర్యటన చేయంగానే ఇటువంటి సందర్భాల్లో దోమతెరలు కూడా ఫ్రీగా అందించమని ప్రభుత్వం వైపు నుంచి మా మంత్రి గారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. అది కూడా మేము ఊరు దాటంగానే మేము అది అనౌన్స్మెంట్ ప్రకారం అది అందించడం కూడా జరిగింది.
మా డాక్టర్లని కూడా ఐవీ ఫ్లూయిడ్ ఇవన్నీ తీసుకొని ఎవరికైనా రోగం వస్తే ఇంట్లోనే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి ఇంట్లోనే చికిత్స పొందించడానికి కూడా ఒక ప్రక్రియ మొదలు పెట్టుకున్నాం. పొద్దున్న తిరుమలపాలెం గ్రామంలో కూడా మొదలుపెట్టాం మనం ఇది మండలంలో. సో మేము ఉండామని అండగా, కానీ లోకల్ స్థానికంగా చేయాల్సిన చర్యలు కూడా మేము దృష్టి పెట్టడం జరిగింది. రోగం వచ్చే ముందే ఆపుకోవాలని మా ఆలోచన అండి. మిషన్ కాకతీయ విషయం చూసుకుంటే కనుక మిషన్ కాకతీయ కింద చెరువులు అనేకంత అయిపోయిన చెరువులకు కూడా బిల్లులు చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి సార్. అంటే ఒక చెరువు లేకపోయినా కూడా చెరువులు ఉన్నట్టుగానే బిల్లులు పెట్టినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. తమ దృష్టికి అనొచ్చు. ఇది కేస్ బై కేసు చూడడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఇటువంటివి మనం జిల్లాలో మనం అవ్వనీయమండి. కొన్ని రిపోర్ట్లు వస్తున్నాయి. రిపోర్ట్ పైన ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామండి. పబ్లిక్ మనీ దుర్వినియోగం చేయడం అనేది ఒప్పుకునేది అసలే పరిస్థితి ఉండదండి. సో మొత్తానికైతే సమస్య ఏదైనా సరే తమ దృష్టి తీసుకురావాలి. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంది. దాంతోపాటుగా ప్రజలకు సంబంధించిన విషయాలు ఏది ఉన్నా సరే అవన్నింటిని కూడా సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్తూ తమ పాలనాలోని అధికారులు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ప్రజా సమస్యలకు ఎక్కువ సమయం కేటాయించాలని చెప్తున్నారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. మొత్తానికైతే మాత్రం ఇది ఉన్నా సరే ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి సమస్యకు కూడా ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. రైతులు కూడా చెరువు సంబంధించిన భూములు కావచ్చు ఇంకేదైనా సరే ఆ సంబంధించిన సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్కి వచ్చి రైతులు భరోసా తీసుకొని చెప్పి కోరుతున్న పద్ధతి ఇక్కడ ఉంది. ఇది తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.